హలో, హాయ్ రా నాన్న. నేను రా మీ హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు మళ్ళీ మనం కష్టపడడానికి దేవుడు మళ్ళీ మనకి మరో రోజు ఇచ్చాడు. ఈ రోజులో భాగంగా మనం మరిన్ని కొత్త విషయాలు ఏపీ మోడర్న్ హిస్టరీకి సంబంధించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను రా మీ హిస్టరీ రఫీసాన్ని. మరి ఈరోజు మనం బ్రిటిష్ వాళ్ళు కంపెనీ పాలనలో భాగంగా కొన్ని యుద్ధాలు చేసి, కర్ణాటక యుద్ధాలు కావచ్చు, బొబ్బిలి యుద్ధం కావచ్చు, చందుర్తి ఏమైనా కానీ, పద్మనాభం కానీ యుద్ధాలు చేసి నిజాం నవాబుని కింద మీద చేసి నిజాం నవాబు నుంచి అనేక ప్రాంతాలు పొంది కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో తిష్ట వేసి కంపెనీ పరిపాలనను ప్రారంభించారు. ఈ కంపెనీ పరిపాలన 1802 నుంచి 1804 కాదులేండి, 1802 నుంచి ఇంచుమించుగా సిపాయిల తిరుగుబాటు 1857 వరకు ఆంధ్రాలోనూ కొనసాగింది, దెన్ ఆల్సో ఇండియాలోనూ కొనసాగింది. తెలంగాణలో నిజాం నవాబు పరిపాలన సేమ్ టైంలో కొనసాగుతుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, తెలంగాణ ప్రజలు ఏకకాలంలో నిజాంని దించడానికి, అదే కాలంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా రెండు పోరాటాలు చేయాల్సి వచ్చింది. నైజాం ప్రజలు, కోస్తా రాయలసీమ ప్రజలు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా ఒకే పోరాటం చేయాల్సి వచ్చింది. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి తేడా. ఒకప్పుడు నిజాం నవాబుల కాలంలో, అంతకుముందు కుతుబ్ షాహీల పీరియడ్లో కోస్తా రాయలసీమలు నిజాం నవాబుల కింద, అంతకుముందు కుతుబ్ షాహీల కింద ఉండే, ఆ తర్వాత నిజాం నవాబుని మచ్చిక చేసుకునో, సంధి చేసుకునో, రాయబారాలు నడిపోయి ఎలాగో అనేక విధానాలు అవలంబించి కార్న్వాలిస్ కాడ నుంచి, వెల్లస్లీ కాడ నుంచి, నిజాం నవాబు వద్ద నుంచి, ఆర్కాట్ నవాబు వద్ద నుంచి అనేక ప్రాంతాలను లాక్కొని రాయలసీమ, కోస్తా ప్రాంతాలను బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. అదేంటంటే, మళ్ళీ మరోసారి చెప్తున్నాను, 1759లో బ్రిటిష్ వాళ్ళకి సలాబత్ ఉత్తర సర్కార్లు రాసిచ్చాడు. దాని రాజధాని మచిలీపట్నం. 1759లో ఉత్తర సర్కారులను సలాబత్ బ్రిటిష్ వాళ్ళకి రాసిచ్చాడు, కాండ్రేగుల జోగిపంతులు రాయబారంతో. ఆ తర్వాత 1787 1787 ఆర్ 88 1787 లేదా 88లో కార్న్వాలిస్ పీరియడ్లో గుంటూరు సహకారాన్ని బ్రిటిష్ వాళ్ళు పొందారు. అలా అది పోయింది. 1800 అక్టోబర్ 12న దత్తమండలాల పేరిట నిజాం నవాబు వద్ద నుంచి రాయలసీమను ఆక్యుపై చేశారు బ్రిటిష్ వాళ్ళు. కడప, కర్నూలు, అనంతపూర్, బళ్ళారి, వీటిని ఆ రోజుల్లో రాయలసీమ అనేవాళ్ళు. ప్రస్తుతం బళ్ళారి కర్ణాటక పోయింది, చిత్తూరు మనకు వచ్చింది. చిత్తూరు ఒకప్పుడు దక్షిణ ఆర్కాట్ నవాబు వద్ద ఉండేది. దక్షిణ ఆర్కాట్ నవాబు వద్ద ఉండేది అంటే తమిళనాడు, చిత్తూరు. సరే, ఎనీహావ్ 1801-2కి నెల్లూరు, చిత్తూరులు కూడా కంపెనీ ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అది ఆర్కాట్ నవాబు అయిన అజిముద్దౌలా వద్ద నుంచి. ఆ తర్వాత 1802లో అప్పుడున్న లార్డ్ వెల్లస్లీ, ఆ 1802లో అప్పుడున్నటువంటి లార్డ్ వెల్లస్లీ ఒక నూతన ప్రెసిడెన్సీని తమిళనాడు ప్రాంతంతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను కలిపేసి ఒక నూతన ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశాడు. దానికి మద్రాస్ ప్రెసిడెన్సీ అని పేరు పెట్టాడు. దిస్ మద్రాస్ ప్రెసిడెన్సీ క్రియేటెడ్ బై 1802 క్రియేట్ చేసినాడు వెల్లస్లీ. మద్రాస్ ప్రెసిడెన్సీ ఇంపార్టెన్స్ ఏంటంటే, భారతదేశంలోనే అతి ప్రాచీనమైన బ్రిటిష్ వాళ్ళ ప్రెసిడెన్సీని మద్రాస్ ప్రెసిడెన్సీ అంటారు. అతి ప్రాచీనమైన ప్రెసిడెన్సీ మద్రాస్ ప్రెసిడెన్సీ. మళ్ళీ మరోసారి చూడండి, 1759లో ఉత్తర సర్కారులు, 1787 లేదా 88లో గుంటూరు సర్కారు, 1800 అక్టోబర్ 12లో దత్తమండలాలు, ఆ తర్వాత 1801-2లలో నెల్లూరు, చిత్తూరు జిల్లాలు. ఆఫ్టర్ దట్ 1802లో ఈ ప్రాంతాలన్నీ కలిపి మద్రాస్, తమిళనాడులో కలిపి, తమిళనాడు ఇటు కలిపి 1802లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రాన్ని వెల్లస్లీ ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి టోటల్గా రాయలసీమ, ఆంధ్రాలు మద్రాసులో కలపబడి బ్రిటిష్ పరిపాలనలోకి ప్రధానంగా వెళ్ళిపోవడం జరిగింది. ఇది లెక్క. మరి ఈరోజు మన లెసన్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, అనేక యుద్ధాల ద్వారా బ్రిటిష్ వాళ్ళు కేవలం
ఆంధ్రాలో పడే అపరిమితమైనటువంటి పంటలు, సముద్ర తీర ప్రాంతం, రాయలసీమలో గనులు, వజ్ర కరువులు, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గనులు, వీటన్నిటి మీద మనసుబడి వీటిని దోచుకోవడానికి దత్త మండలాలను రాపించుకున్నారు. ఈ పక్కన పంటలు పండు సముద్రం, ఈ పంటలు పండడం సముద్రం, అందువల్ల కోస్తా తీర ప్రాంతాన్ని వీళ్ళు రాయించుకున్నారు. ఈ విధంగా కంపెనీ పరిపాలన కోస్తా రాయలసీమల్లో మద్రాస్ కేంద్రంగా ప్రారంభమయ్యాయని మనం ప్రధానంగా చెప్పచ్చు. ఇందులో భాగంగా బ్రిటిష్ వాళ్ళు అత్యధికంగా ఒకప్పుడు వచ్చి వర్తక వ్యాపారాలు చేసుకుని లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక్కడ వస్తువులు రూపాయి కొని అక్కడ 10 రూపాయలకు అమ్ముకొని లండన్లో, మాంచెస్టర్లో అలా బతికేవాళ్ళు వర్తక వ్యాపారాల ద్వారా. బట్ భారతదేశాన్ని పొలిటికల్గా ఆక్రమించుకోగలిగితే, భారతదేశంలోని అత్యధిక భూభాగాన్ని ఆక్రమించుకోగలిగితే, భారతదేశానికి అనేక నదులు ఉన్నాయి, చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి గొప్ప స్వర్గసీమ లాంటి భారతదేశాన్ని మనం ఆక్యుపేట్ చేసుకుంటే, ఇక్కడున్న రైతుల్ని మనం శిస్తు వసూలు చేసుకుంటే కోటాను కోట్లు సంపాదించవచ్చు. వర్తక వ్యాపారాల తర్వాత సంగతి, కోటాను కోట్లు శిస్తు వసూలు చేసుకుని సంపాదించుకోవచ్చు అనే ఆలోచన చేశారు బ్రిటిష్ వాళ్ళు. అందులో నుంచి భాగమే కంపెనీ పాలనలో రకరకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆంధ్రాలో కంపెనీ పాలన అనే టాపిక్ ఈరోజు మనం చెప్తా ఉన్నాం. ఆంధ్రాలో కంపెనీ పాలన అనే టాపిక్ని ఈరోజు మనం చెప్తా ఉన్నాం. ఆంధ్రాలో కంపెనీ పాలన అనే టాపిక్ని ఈరోజు మనం చెప్తా ఉన్నాం. ఇందులో భాగంగా 1802 నుంచి 1857 సిపాయిల తిరుగుబాటు వరకు ఇండియాలో ఆంధ్రాలో కంపెనీ పరిపాలన మొదలైంది. అయితే ఈ కంపెనీ పరిపాలనలో రైతులను నడ్డి విరిచి శిస్తుని ఎలా వసూలు చేసుకోవాలి, ఎలా తెలివితేటలతోటి రైతుల అభిమానం పొందాలి అనే అంశాల ద్వారా ఈరోజు మన పాఠం చెప్పుకుందాం. బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి సాహసాలు. అయితే ఇందులో భాగంగా భారతదేశంలోనూ ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లోనూ బ్రిటిష్ వాళ్ళు 3 రకాలైన శిస్తు విధానాలు ప్రవేశపెట్టారు. ఒక శిస్తు విధానం పేరు రైతువారి విధానం, మరొకటి మహల్వారి విధానం, మరొకటి జమీందారీ విధానం. బాగా గుర్తుపెట్టుకోవాలి. చిన్నమ్మ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి రైతువారి విధానం, మరొకటి మహల్వారి విధానం, మరొకటి జమీందారీ విధానం. జమీందారీ విధానం అంటే శాశ్వత శిస్తు నిర్ణయ విధానం. జమీందారీ విధానం లేదా శాశ్వత శిస్తు నిర్ణయ విధానం. ఈ మూడింట్లో రైతువారి విధానం, మహల్వారి విధానం, జమీందారీ విధానం, ఈ మూడింట్లో అది ప్రాచీనమైనది అని అంటే ఒక మాట చెప్పాలంటే 1792లోనే మద్రాసు అక్కడ బారామహల్, సేలం జిల్లా బారామహల్లో 1792లో మొట్టమొదటిగా రైతువారి విధానం ప్రవేశపెట్టబడింది. 1792లో అప్పుడు కెప్టెన్ రీడ్ అనేవాడు ఆ ప్రాంతంలో కలెక్టర్గా ఉండేవాడు. మన మన్రో సబ్ కలెక్టర్గా ఉండేవాడు. వీళ్ళిద్దరూ, మన్రోనే మెయిన్, సర్ థామస్ మన్రో, వీళ్ళిద్దరూ కలిసి రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టారు. 1792లో ప్రయోగాత్మకంగా మద్రాసుకు సమీపాన మద్రాసులోని ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని సేలం జిల్లా లోని బారామహల్ అనే ప్లేస్లో 1792లో రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టారు. అది ఒక రకంగా సక్సెస్ అయింది. అందువల్ల ఈ రైతువారి విధానం సక్సెస్ కావడంతో ఆ తర్వాత 1812లో ఇతను కలెక్టర్ హోదా పొందాడు థామస్ మన్రో. 1812లో బాగా గుర్తుపెట్టుకోవాలి. 1812లో కలెక్టర్ హోదా పొందాడు ఇతను. దత్తమండలాలు అంటే రాయలసీమకు కలెక్టర్గా వచ్చాడు. దత్తమండలాలు అని అంటే నిజాం నవాబు బ్రిటిష్ వాళ్ళకి కొన్నాళ్ళు పరిపాలించుకోండి అని ఇచ్చాడు. బట్ ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు లాగేసుకున్నారు. దత్తత ఇచ్చాడు పొదులు దేశంలో. తర్వాత బ్రిటిష్ వాళ్ళు 1800లో దత్తత ఇచ్చాడు నిజాం నవాబు మండలాలని, కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి. 1800 అక్టోబర్ 12కేమో లాగేశారు ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళ చెప్పు చేతలోకి తీసుకున్నారు. 1812 నాటికి దత్తమండలాలకి కలెక్టర్గా వచ్చినటువంటి థామస్ మన్రో దత్తమండలాలలో మొట్టమొదటిసారిగా తాను కలెక్టర్ హోదాలో రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టాడు. క్లియర్. 1792లో ప్రయోగాత్మకంగా, ఇది సేలం జిల్లా బారామహల్లో, తమిళనాడు. ఎప్పుడు 1792లో. 1812లో దత్తమండలాల్లో థామస్ మన్రో రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టాడు. సరే, ఇది రెండో పాయింట్ దత్తమండలాల్లో. ఆ తర్వాత మంచి పేరు వచ్చింది రైతువారి విధానం. లక్షణాలు నేను మీకు చెప్తాను ఇప్పుడే. రైతువారి విధానం వల్ల మంచి పేరు వచ్చింది థామస్ మన్రోకి. అందువల్ల థామస్ మన్రోని 1820 లేదా 21కి మద్రాస్ గవర్నర్గా నియమించారు. ఆ మద్రాస్ గవర్నర్ హోదాలో చాలా ప్రాంతాల్లో థామస్ మన్రో ఈ రైతువారి విధానాన్ని చాలా ప్రాంతాల్లో ప్రవేశపెట్టాడు. తను చనిపోయే వరకు మద్రాస్ గవర్నర్గా ఉన్నాడు.
చాలా ప్రాంతాల్లో రైతుల విధానం ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందాడు. 1897లో మన్రో చనిపోయాడు. 1897లో చనిపోబోయే ముందు రిటైర్డ్ అయి తన స్వదేశమైన ఇంగ్లాండ్కి వెళ్ళడానికి మన్రో మరొక్కసారి తాను కలెక్టర్గా ఉన్నప్పుడు దత్త మండలాలలో ప్రవేశపెట్టిన రైతువారి విధానం ఎలా అమలు జరుగుతుందో చూద్దామని రాగా రైతులు ఆనందడోలికల్లో ముంచెత్తారు థామస్ మన్రోని. ఒక రైతుకి మేలు చేస్తే ఆ రైతు తన జీవితాంతం మర్చిపోడు, వాడు ఇంగ్లీష్ వాడైనా వాడు ఎవడైనా సరే అని. అది మన్రో విషయంలో నిజమైంది. మన్రోని తన స్వదేశానికి, కెమెరామెన్ గారు కెమెరా సరిగ్గా, మన్రోని తన స్వదేశానికి బ్రిటిష్ వాళ్ళు తన బ్రిటిష్ దేశానికి వెళ్ళడానికి తాను ప్రయత్నం చేశాడు మన్రో, తన దేశానికి వెళ్ళిపోదామని. బట్ ఇక్కడ ఉన్నట్టు రాయలసీమ ప్రజలు క్వశ్చనే లేదు, మీరు ఇక్కడే ఉండండి. ఒకప్పుడు మేము పాలేగాళ్ల విధానాల్లో చాలా బాధలు పడ్డాం, మీరు చక్కగా మా రైతుల విధానాన్ని ప్రవేశపెట్టారు, అందువల్ల మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారట ఒక ఇంగ్లీష్ వాడి కోసం. ఇంగ్లీష్ వాళ్ళంతా చెడ్డోళ్ళు, భారతదేశాన్ని దోచుకుపోయారు అనేది మన కాన్సెప్ట్. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు దోచుకుంటున్న వాళ్ళతో పోలిస్తే అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు చేసింది చాలా మంచి పనులు ఈ రోజుకి నిలబడి ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ వాళ్ళని నేను పాలనలో సమర్థించను, వాళ్ళని తరిమి కొట్టడం అవసరమే, కొట్టాం కూడా. మహాత్మా గాంధీ నాయకత్వంలో అది నిజమే, వాళ్ళు మన పీకుతుంది నిజమే. అయితే కొన్ని పాలసీస్లో వాళ్ళు బెస్ట్. బ్రిటిష్ వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు కాదు, వాళ్ళలో కొంతమంది మంచోళ్ళు, దేవుళ్ళు ఉన్నారు. అలాంటి దేవుడు థామస్ మన్రో. అందువల్లే థామస్ మన్రో రైతువారి విధానాన్ని సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు దత్త మండలాల్లో ప్రవేశపెట్టినప్పుడు దాని ఫలాలు అనుభవించినటువంటి రైతులు మర్చిపోకుండా ఆ తర్వాత మన్రో ఒకసారి చూడడానికి వస్తే రాయలసీమని అతనికి హారతులు పట్టి తన దేశానికి వెళుతుంటే వెళ్లకుండా చేసి ఆ అభిమానం హద్దులు దాటిపోయింది అన్నట్టు ఆయన వస్తువులన్నీ దాచిపెట్టి మీరు ఇక్కడే ఉండండి, ఇదిగో చూడండి మాకు పుట్టిన పిల్లలకి మన్రో లయ్య, మన్రో రెడ్డి, మన్రో లప్ప అని పేర్లు పెట్టుకున్నాం మేము, మీరంటే మాకు ప్రాణం అని వాళ్ళు వదల. అయితే అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు థామస్ మన్రోకి కలరా వ్యాధి సోకింది. కొన్ని పుస్తకాలకు క్షయ అని ఉంది, క్షయ కరెక్ట్ కాదు. కలరా వ్యాధి సోకి థామస్ మన్రో చనిపోయాడు రాయలసీమలోనే. థామస్ మన్రో సమాధి పత్తికొండలో ఉంది, ఇప్పటికీ ఉంది. ఆ పరిసర ప్రాంతాల్లో వెళ్ళి థామస్ మన్రో సమాధిని ఖచ్చితంగా చూసి రావాలి. రాయలసీమకు దేవుడు థామస్ మన్రో ఒక రకంగా చెప్పాలంటే. మరి ఇంత అభిమానం పొందబడిన రైతువారి విధానం లక్షణాలు ఏంటి అని అంటే, ఒకప్పుడు మహల్వారి అని, ఆ టైంలోనే జమీందారీ అని, ఇలా రకరకాలు ఉంటాయి. ఒక రైతు వద్ద శిస్తుని డైరెక్టుగా ప్రభుత్వం యొక్క అధికారులు వసూలు చేయడాన్ని రైతువారి విధానం అంటారు. ఓ రైతు యొక్క శిస్తుని గవర్నమెంటే డైరెక్ట్గా వసూలు చేయడాన్ని రైతువారి అంటారు. ఎవరైతే కౌలుదారులుగా ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారో, ఎవరైతే ఆ రోజులు అసైనైడ్ భూములు అని చెప్పి సాగు చేసుకుంటున్నారో, బంజరు భూములు సాగు చేసుకుంటున్నారో, ఎవరికి చెందని ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ భూములపై అధికారాన్ని ఇచ్చి ఆ భూములకి తనని ఓనర్ని చేశాడు. రైతువారి విధానంలో ఇది మరో లక్షణం. వాళ్ళు ఆ భూమిని అమ్ముకోవచ్చు, క్రమబద్ధీకరణ చేయించుకోవచ్చు, ఆ భూమిని తమ బిడ్డలకి గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు, ఆ భూమిపై తాము పంటలు పండించుకోవచ్చు. అయితే ఇక్కడ జరిగేదల్లా మధ్యవర్తులు లేకుండా, పీక్కు తినే మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వానికి పన్ను చెల్లించే పద్ధతినే రైతువారి విధానం అంటారు. అయితే డ్రై ల్యాండ్స్లో 50% పన్నుని వసూలు చేశాడని, వెట్ ల్యాండ్స్లో 60% పన్నుని రైతువారి విధానం కింద థామస్ మన్రో వసూలు చేశాడని మనకి ప్రధానంగా చరిత్ర చెబుతుంది. భూమికి అధిపతులను రైతుల్ని చేశాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. భూమికి అధిపతుల్ని రైతుల్ని చేశాడు, వాళ్ళనే సాగు చేసుకోమని ప్రోత్సహించాడు. వాళ్ళను పీకు తినకుండా న్యాయబద్ధంగా పన్ను ప్రభుత్వం ద్వారానే వసూలు చేశారు. ప్రభుత్వం అంటే బాగోగులు చూసింది కదా. బ్రిటిషోడు అయినప్పటికీ అక్కడి ప్రజలు నచ్చారు ఆయనకి, జనాలకి ఆయన నచ్చాడు. అందువల్ల ఇలాంటి లక్షణాలు ఉన్న రైతువారి విధానాన్ని థామస్ మన్రో ప్రవేశపెట్టడం వల్లే ఆయన మరణం రాయలసీమలో జరిగింది. మళ్ళీ చాలామందిలో మన్రో తిరిగి పుట్టే ఉంటాడు. ఆర్థర్ కాటన్ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకి ఎలా దేవుడో రాయలసీమకు మన్రో అలా దేవుడు. సరే, మరి ఇందులో ప్రాబ్లమ్స్ కొంతమంది చెప్తున్నారు రైతువారి విధానంలో. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి 50%, 60% అనేది చాలా పెద్ద పన్ను, హ్యూజ్ అమౌంట్, రైతులకు ఇబ్బంది అయింది అనేది ఒకటి. రెండోది ఏంటంటే, ఈ రైతులు భూములు అమ్ముకోవడానికి, క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు కానీ, బట్ వాళ్ళు మరొకరికి కౌలుకి ఇచ్చి పండింపజేసుకోవడానికి అవకాశాన్ని మన్రో ఇవ్వలేదు అనేది కూడా మరొక ప్రాబ్లం.
ఈ రైతువారి విధానం యొక్క లెంత్ ఎన్నేళ్లకు సమీక్షించబడుతుంది అని ఒకసారి ఎగ్జామ్లో అడిగారు. 5 ఏళ్లకు ఒకసారి రైతువారి విధానం సమీక్షించబడుతుంది. తర్వాత మార్పులు చేర్పులు ఉంటే ఏమైనా చేయొచ్చు. 5 ఏళ్ల వరకు మార్పులు చేర్పులు లేవు. అందువల్ల శిస్తుని మార్చే పద్ధతి కూడా అస్సలు లేదు. అందువల్ల ఆ శిస్తు కొంచెం ఎక్కువ, దాన్ని కట్టలే కొంచెం రైతులు ఇబ్బంది పడ్డారని అన్నారు. ఏదేమైనా వ్యవసాయ రంగంలో శిస్తు వసూలులో, ఎందుకంటే ప్రజలందరూ ఈరోజు కూడా 70% ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగంలో శిస్తు వసూలులో ఒక సువ్యవస్థాపితమైన ట్యాక్సేషన్ సిస్టంలో మన్రో ఆ రోజుల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి రాయలసీమకు దేవుడయ్యాడు, మద్రాసు రాష్ట్రానికి దేవుడయ్యాడు. సరే, మరి ఇంకొంచెం మనం ప్రొలాంగ్ చేస్తే కంపెనీ పాలనలో మోడర్న్ ఆంధ్రాలో మహల్వారీ విధానం మనకి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ప్రవేశపెట్టబడింది. మహల్వారీ విధానం అంటే ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామ పెద్ద శిస్తు వసూలు చేయడాన్ని మహల్వారీ విధానం అంటారు. ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని గ్రామ పెద్ద శిస్తు వసూలు చేస్తే దాన్ని మహల్వారీ సిస్టమ్ అంటారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మహల్వారీ విధానం ప్రవేశపెట్టబడింది. రాయలసీమలో రైతువారి విధానం ప్రవేశపెట్టబడింది. ఇక కోస్తా తీర ప్రాంతంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి లేదా జమీందారీ పద్ధతి ప్రవేశపెట్టబడింది. కోస్తా ప్రాంతాల్లో జమీందారీ పద్ధతి, నెల్లూరు, చిత్తూరులో మహల్వారీ పద్ధతి, దత్త మండలాలైన రాయలసీమలో రైతువారీ పద్ధతి. బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పాత వ్యవసాయ వసూళ్ల సిస్టంలను బట్టి ఇలాంటి సిస్టంలను వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇక ఇండియా వైడ్ విషయానికి వస్తే ఇండియాలో ఇది మన రైతువారీ పద్ధతి మీకు చెప్పాను 1792లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టబడింది. తమిళనాడులోని సేలం జిల్లా బారామహల్లో అప్పుడు కెప్టెన్ రీడ్ కలెక్టర్గా ఉన్నాడు, థామస్ మన్రో సబ్ కలెక్టర్గా ఉన్నాడని మీకు నేను చెప్పడం జరిగింది. అయితే 1812 నాటికి దత్త మండలాలు కలెక్టర్గా వచ్చి సర్క్యూట్ కమిటీ, ఇది అడిగారు ఎగ్జామ్లో, సర్క్యూట్ కమిటీ సిఫార్సుల మేరకు 1812లోనే థామస్ మన్రో రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టాడు. అయితే చాలా పుస్తకాల్లో, చాలా మాధ్యమాల్లో 1820లో రైతువారి విధానం అంటారు. 1820 అంటే మద్రాసుకి గవర్నర్ అయిన తర్వాత మద్రాసుకి గవర్నర్ అయ్యాడు. సబ్ కలెక్టర్ దెన్ గవర్నర్ అయినప్పుడు 1820లో మద్రాసు రాష్ట్రానికి, 2021లో మద్రాసు రాష్ట్రానికి, 27లో తను చనిపోయే వరకు మద్రాసు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టాడు. 1820 అది ఇండియా వైడ్ బిట్ అవుతుంది కాబట్టి 1820 అంటున్నారు. అంతకన్నా ముందే రాయలసీమలో 1812లో సర్క్యూట్ కమిటీ సిఫార్సుల మేరకు 1812లోనే దత్త మండలాల్లో రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టాడు థామస్ మన్రో. ఇక ఇండియాలో 1792లో ప్రయోగాత్మకంగా రైతువారి విధానం ప్రవేశపెట్టబడింది 1792లో. ఇక 1821-22లో మెడ్రాస్లో, ఆ తర్వాత బాంబేలో, అస్సాంలోని కొన్ని పరగణాల్లో, కూర్గు ప్రావిన్సీలో రైతువారి విధానం ప్రవేశపెట్టబడింది 1821 నుంచి. 2021 నుంచి మెడ్రాస్, బాంబే, అస్సాంలోని కొన్ని ఏరియాలు, కూర్గు ప్రావిన్స్లలో రైతువారి విధానం ప్రవేశపెట్టబడింది. ఇండియాలో అయితే ఎవరు? థామస్ మన్రోనే దీని కర్త కర్మక్రియ. ఇక ఒక మాట చెప్పాలంటే 1822లో మహల్వారీ విధానం ఇండియాలో స్టార్ట్ అయింది. 1822లో మహల్వారీ విధానం ఇండియాలో స్టార్ట్ అయింది. 1821 ఏమో ఇండియాలో రైతువారి విధానం, 1812లో రైతువారి విధానం రాయలసీమలో, 1822లో మహల్వారీ విధానం పంజాబ్, ఆగ్రా, అవధ్, కొన్ని పార్ట్స్ ఆఫ్ ఒరిస్సా, మధ్యప్రదేశ్లలో మహల్వారీ విధానం అమలు జరిగింది. ఇండియా వైడ్ బిట్లు కనుక చూసుకుంటే పంజాబ్, ఆగ్రా, అవధ్ అంటే అయోధ్య, ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్లలో మహల్వారీ విధానం ప్రవేశపెట్టబడింది. 1822లో హోల్ట్ మెకంజీ అనే ఆయన మహల్వారీ విధానానికి మూల పురుషుడు. హోల్ట్ మెకంజీ అనే ఆయన మహల్వారీ విధానానికి మూల పురుషుడు. మహల్వారీ విధానం అంటే ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని గ్రామ పెద్ద శిస్తు వసూలు చేస్తే దాన్ని మహల్వారీ విధానం అంటారు. ఇక జమీందారీ విధానం మీకు తెలిసిందే, ఇండియాలో బీహార్, బెంగాల్లో ప్రవేశపెట్టబడింది కారన్ వాలిస్ ద్వారా 1793లో. దీన్నే జమీందారీ విధానం అంటారు, దీన్నే శాశ్వత శిస్తు నిర్ణయ విధానం అంటారు. రైట్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రధానంగా మన వీడియోలో మళ్ళీ మరోసారి చూడండి. ఆంధ్రాలో జమీందారీ విధానం కోస్తా తీరంలో ప్రవేశపెట్టగా, ఆంధ్రాలో మహల్వారీ విధానం చిత్తూరు, నెల్లూరులో ప్రవేశపెట్టగా, ఆంధ్రాలో రైతువారీ విధానం రాయలసీమలో ప్రవేశపెట్టబడింది. ఇండియాలో రైతువారీ విధానం ప్రయోగాత్మకంగా బారామహల్లో స్టార్ట్ చేశారు. 1821కి మెడ్రాస్, బాంబే, ఆ తర్వాత వచ్చేసి అస్సాంలోని కొన్ని పార్టులు, ఆ తర్వాత కూర్గు ప్రావిన్స్లో రైతువారీ విధానం ప్రవేశపెట్టబడింది. మహల్వారీ విధానం పంజాబ్, అయోధ్య, ఆగ్రా, మధ్యప్రదేశ్, కొన్ని పార్ట్స్ ఆఫ్ ఒరిస్సాలో మహల్వారీ విధానం ప్రవేశపెట్టబడింది. ఇండియాలో
జమీందారీ విధానం లేదా శాశ్వత శిస్తున్న విధానం 1793లో బెంగాల్ బీహార్లలో కార్నవాలిస్ ద్వారా ప్రవేశపెట్టబడింది. 1822లో మహల్వారీ విధానం పంజాబ్, అయోధ్య, ఆగ్రా, ఒరిస్సాలోని కొన్ని పార్ట్స్ మధ్యప్రదేశ్లో ప్రవేశపెట్టబడింది. హోల్ట్ మెకంజీ అని ఆయన 1822లో మహల్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. కనుక ఇండియాలో 3 సిస్టంలు ఎప్పుడు పెట్టారు, ఏపీలో 3 సిస్టంలు ఎప్పుడు పెట్టారు, మన్రో రైతువారీ విధానం ఏంటి కంపెనీ పాలనలో, ఇది మోడర్న్ ఆంధ్రాలో భాగంగా మనం చెప్పుకోవడం జరిగింది. నేను రా మిస్టర్ రఫీసాన్ని మళ్ళీ మనం మరో వీడియో చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. బాగా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మీరు ప్రిపరేషన్ని మీరు ప్రారంభించండి. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో చెప్పలేము. ఎప్పుడు వస్తాయో మీన్స్ డిసెంబర్ అంటున్నారు చాలామంది. ఏబిపిఎస్సి చకచకా అడుగులేస్తుంది. ఈ ప్రీవియస్ ఎగ్జామ్స్ అన్ని పూర్తి చేసేసింది ఇంచుమించు. కరోనా ఉన్నప్పటికీ ప్రికాషన్స్ తోటి పరీక్షలు అవజేశారు. కాబట్టి త్వరలో నోటిఫికేషన్లు వస్తాయి. ఇప్పుడు చదవాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు. హైరాణ పడి కింద మీద పడి రోడ్డు మీద పడుతుంది తప్ప. బట్ ఇప్పుడు నుంచే చదివితే ఒక స్థిరత్వంతో కూడిన ప్రిపరేషన్ చేస్తే స్థిరత్వంతో కూడిన లైఫ్ మీ ముందు ఉంటుంది. ఇదిగో గ్రీన్ పెన్, ఇదిగో గ్రీన్ పెన్. ఈ గ్రీన్ పెన్ మీ జేబులో ఉండాలి. ఈ గ్రీన్ పెన్ మీ జేబులో ఉండాలి. రైట్. నేను మిస్టర్ రఫీసాన్ని. ఈరోజు మనం రైతువారీ విధానం కంపెనీ ఎలా బ్రిటిష్ వాళ్ళ కిందకి వెళ్ళింది, ఆంధ్ర రైతువారీ విధానం మన్రో ఎలా ప్రవేశపెట్టాడు, దాని లక్షణాలు, దాని యొక్క నష్టాలు, ఏపీలో రైతువారీ, మహల్వారీ, జమీందారీ ఎక్కడెక్కడ పెట్టారు, ఇండియాలో మహల్వారీ, రైతువారీ, జమీందారీ ఎక్కడెక్కడ పెట్టారు, ఈ విషయాల గురించి మనం సాధ్యమైనంత మేరకు చెప్పుకోవడం జరిగింది. ఉంటారా మరి. నేను మిస్టర్ రఫీసాన్ని. మళ్ళీ మనం మరో వీడియో ద్వారా కలుద్దాం. థ్యాంక్ యూ.